చేతః స్మరనాదకుమారం బాలం స్మరవారం బాలం చేతః స్మరనాదకుమారం బాలం స్మరవారం బాలం. ఎక్కడున్నాడు? గోపకుటీర పయోధృత గోపకుటీర పయోధృత గోకుల బృందావన సంచారం గోకుల బృందావన సంచారం స్మరవారం వారం చేతః స్మరణాదకుమారం బాలం స్మరవారం వారం. వేణురవామృత పారకిశోరం వేణురవామృత పారకిశోరం సృష్టి స్థితి లయ హేతు విచారం సృష్టి స్థితి లయ హేతు విచారం స్మరవారం వారం చేతః స్మరణాదకుమారం బాలం స్మరవారం వారం. పరమహంస జరకీరం పరమహంస హృత్పంజరకీరం హరి 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 పరమహంస హృత్పంజరకీరం పటుతర ధేనుకవక సంహారం స్మరవారం వారం చేతః స్మరణాదకుమారం బాలం స్మరవారం వారం. మళ్ళీ 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 కృష్ణ అంటుండండి. ఇదే ఆత్మజన్మ కావాలి. అదే రాజమండ్రి కృష్ణ గారు గంట ముందు చెప్పింది. ఇదే ఆత్మజన్మ కావాలి. జన్మరాహిత్యాన్ని పొందాలి. పరమాత్మలో ఐక్యమైపోవాలి. ఎందుకు మళ్ళీసార్లు మళ్ళీ మళ్ళీ జన్మించడం? ఈ విషయ సుఖాలు అన్నీ ఇప్పటికే రోతపట్టుండాలి. మీరు ఇంకా ఆ వైరాగ్య స్థితిని పొందండి. పరమాత్మని మనసులో నిలుపుకోండి. పరమాత్మని చేరుకోండి. హరిమయం విష్ణువుంతయో అప్పుడు మనం కూడా హరిలో కలిసిపోతాం. ఇటువంటి మంచి విషయాన్ని ఒక 8 రోజులుగా వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాల మేరకు చక్కగా వివరిస్తూ చెప్పారు. దానికి విశ్లేషణ తర్వాత మా పండితులు రామచంద్ర గారు, ముఖ్యంగా గజాలో నుంచి రాజేంద్ర వెంకటేశ్వర గారు ఎంతో చక్కగా వివరణ చేస్తున్నారు. ఇవన్నీ వింటాం ఒక పెద్ద అదృష్టం. ఎప్పుడు చెప్తుంటాను, 50,000 మంది నాడు మన నిజుడే జనాభా. వాళ్ళందరికీ ఏది అదృష్టం? ఈ వాటికి ఏ టీవీ సీరియల్లోనో రెచ్చగొట్టేటువంటి సీరియల్లో చూస్తున్నారు. కానీ ఈ హరినామాన్ని, ఇటువంటి హరి కీర్తనని, హరి యొక్క విశేషాన్ని చెప్తున్నటువంటి మహానుభావులకి పండితులు చెప్తుంటే వినడానికి ఎంతమంది వస్తున్నారు? దానికి యోగం ఉండాలి. అటువంటి యోగం ఇక్కడున్న కొద్ది మందికే కలిగింది. మూడో వీళ్ళందరూ పరమాత్ముడు సూచించినటువంటి ఆ పరమార్థిక మార్గంలో ముందుకెళ్తున్నారు. ఈసారి ఇంకా వచ్చే జన్మటువంటి ఇంకా ముందుకెళ్తారు. ఆ తర్వాత ఆయనలో చేరిపోతారు. అది కాదు, మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వారికి మా తాడిపల్లి నాగరాజు నరసింహమూర్తి గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా గిరీష్ గారు, పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ, అందరినీ ఉంచినటువంటి శ్రోతలకు మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ మనందరికీ అప్పుడు ఆయన నమస్కారం చేస్తుంది. నేను అక్కడికి కూర్చుని సాష్టాంగ చేశారంటే ఆయన మనలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని దర్శించి ఆ
వినిపాతం చేశారు. ఇంత గొప్ప అదృష్టాన్ని కలిగజేస్తున్నటువంటి వారికి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ రేపు ఎల్లుండి కూడా కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇదంతా విషయం. రాజమండ్రి వెంకటేశ్వర గారి గురించి